బంకిపూర్ విజయం అయిపోయిన వెంటనే సడెన్‌గా ఆయన మహారాష్ట్రలో ప్రత్యక్షమయ్యాడు. మహారాష్ట్రలో ఎన్‌సీపీ సునేత్ర పవార్ తనయుడు పార్థ్ వాళ్ళిద్దరితోటి సుమారు 6 గంటల పాటు సమావేశమయ్యాడు. అసలు యాక్చువల్లీ నిజంగానే ఎన్‌సీపీలోనే ఇప్పుడు ఆమె సునేత్ర పవార్ అంటేనే పెద్దగా ఆమె పవర్ లేని ఒక మనిషిగానే, ఒక నాయకురాలిగానే ఉంది. బికాజ్ అజిత్ పవార్ మరణం తర్వాత ఆమె ఇన్నెవిటబుల్‌గా ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఆమెను ఎందుకు ప్రశాంత్ కిషోర్ గెలిచాడు? అది కూడా ఈ బాంకీపూర్ విజయం సాధించిన నెక్స్ట్ డేనే, అంటే అదే రోజు అనుకుంటా, నెక్స్ట్ డేనే, విత్ ఇన్ సమ్ టైమ్ అంతే. సో ఏంటి ఆయన ఏమై ఉంటుంది సార్? మహారాష్ట్రలో ప్రశాంత్ కిషోర్ ఎందుకు వచ్చాడు? చార్టర్డ్ ఫ్లైట్ తీసుకుని వెళ్ళాడు సాయి గారు. ఆలోచించండి ఎంత డబ్బులు. చార్టర్డ్ ఫ్లైట్ లో, ప్రైవేట్ జెట్ లో ప్రశాంత్ కిషోర్ వాళ్ళ సునేత్ర పవార్ కొడుకు పార్థ్ ఇద్దరు కలిసి ఢిల్లీ నుంచి ముంబైకి చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చారు. ఢిల్లీ ముంబై నడిమిట్లో చాలా కమర్షియల్ ఫ్లైట్స్ ఉంటాయి, కానీ చార్టర్డ్ ఫ్లైట్ తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ కూడా ఏదో మాట్లాడుంటారు ప్రైవేట్లీ. మెయిన్గా అర్థం చేసుకోండి సాయి గారు, మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తుంది ఇప్పుడు. అక్కడ సునేత్ర పవార్కి టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే శరద్ పవార్ గారు బీజేపీ వైపు ఇప్పుడు ఒక ఏం చెప్తారు, రైట్ మూవ్స్ చేస్తున్నారు ఆయన. మనం చూసాం, సుప్రియా సూలే కూడా చాలా బాగా బీజేపీ గురించి మాట్లాడుతున్నారు, డీలిమిటేషన్ బిల్ గురించి మాట్లాడుతున్నారు, ఇట్లా చాలా మటుకు చేస్తున్నారు. సో ఈమె సునేత్ర పవార్కి డౌట్ ఏంటంటే, ఇప్పుడు శరద్ పవార్ వచ్చేస్తే బీజేపీ ఆయన్ని వాళ్ళ వైపు తీసుకొని నన్ను కంప్లీట్గా ఐసోలేట్ చేస్తారు. షిండే ఉద్ధవ్ ఠాక్రేతో ఆడిన అదే గేమ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను అందరూ కొనుక్కుంటారు, వాళ్ళ వైపు చేసుకుంటారు, నన్ను కంప్లీట్గా ఐసోలేట్ చేస్తారు. దానికోసం ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకున్నారు. మీరు చెప్పినట్లు 6 గంటల సేపు మాట్లాడారు. ఆబ్వియస్లీ హీ వుడ్ హావ్ గివెన్ ద స్ట్రాటజీస్, ఏం చేయాలి, మీ స్ట్రెంగ్త్ ఎక్కడుంది. ఫర్ ఎగ్జాంపుల్ సునేత్ర పవార్ స్ట్రెంగ్త్ ఆర్ ఎన్సీపీ స్ట్రెంగ్త్ ముంబైలో 0, థానేలో 0, వాళ్ళది ఉన్నది బారామతి ఆ ఏరియాలో వాళ్ళే చాలా మట్టుకు, అది శరద్ పవార్ ఏరియా, అక్కడ వీళ్ళు కూడా ఉన్నారు అక్కడే. సో దాట్ ఎక్కడెక్కడ మన అజిత్ పవార్ గారి స్ట్రెంగ్త్ ఉండే అక్కడికే వెళ్ళొచ్చు, దాన్ని మీరు క్రాస్ చేయలేరు దాన్ని. కానీ బహుశా రేపు సునేత్ర పవార్ని బ్యాక్ చేసి 10 సీట్లు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ తెచ్చుకుంటే ఇట్ విల్ బి ఎ గ్రేట్ మూవ్ ఫర్ ప్రశాంత్ కిషోర్. కానీ అంత ఈజీ కాదు సాయి గారు. మహారాష్ట్ర పాలిటిక్స్లో ఐ థింక్ ఆఫ్టర్ హర్యానా, మహారాష్ట్ర పాలిటిక్స్లో సర్ప్రైజ్ అనేది చాలా పెద్ద ఉంటుంది ఎప్పుడు ఎలిమెంట్. అది మీరు చూస్తూనే ఉండండి. అది బాలాసాహెబ్ ఠాక్రే టైం నుంచి ఉండే. బాలాసాహెబ్ ఠాక్రే ఎలక్షన్ చేయలేదు, కానీ ఆయన ప్రమోట్ చేసిన పార్టీలు చాలా ఉన్నాయి. ఓకే, రామ్దాస్ అథావాలే, ఈయనందరినీ దేవర్ కిడ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, చిన్న పిల్లలు వాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళు ఇప్పుడు లీడర్లు అయ్యి ఇప్పుడు యూనియన్ మినిస్టర్ అయిపోయారు. అట్లాంటి చాలామంది ఉన్నారు. వాట్ అబౌట్ షిండే, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి, ఆయన వాజ్ అన్ ఆటో రిక్షా డ్రైవర్. ఆ లెవెల్ నుంచి ఆయన ఒక్కొక్క లీడర్ని సెలెక్ట్ చేసి పైకి తీసుకొచ్చారు సాయి గారు. సో అజిత్ పవార్ అనేది ప్యూర్లీ ఫ్యామిలీ బేస్డ్ పార్టీ ఉంది. అదొక డిసడ్వాంటేజ్ అక్కడ మహారాష్ట్ర. మనం చూసాం, ఉద్ధవ్ ఠాక్రేతో ఇన్ని రోజులు ఉన్న ఎంపీలు సడన్గా రాత్రికి రాత్రి వాళ్ళ లాయల్టీ మార్చుకున్నారు. ఫ్యామిలీ బేస్డ్ పార్టీలు ఇదే జరుగుతుంది. మీ కార్డర్ బేస్డ్ పార్టీలు ఇది ఎప్పుడు జరగదు. మీరు అది బీజేపీలో కానీ సిపిఎంలో ఎప్పుడు చూడరు. ఇది దే విల్ స్టిక్ టు దట్ పార్టీ. ఎందుకంటే కార్డర్స్ ఉన్నారు అక్కడ, కాలు చేతులు ఎరగొడతారు వాళ్ళు, బయటికి వెళ్ళి మేమైనా చేస్తారు, డ్రామాలు చేస్తారు. కానీ ఫ్యామిలీ హెల్త్ పార్టీలో లాయల్టీ ఎక్కడ దాకానే ఉంది సాయి గారు. సో పాసిబ్లీ నేను అనుకుంటాను, నాకు అంత మహారాష్ట్ర పాలిటిక్స్ ఆ రోజు ఏం డిస్కషన్ జరిగింది 6 గంటల సేపు మనకు తెలియదు, కానీ గెస్ గేమ్ ఈజ్ వెరీ గుడ్. ప్రశాంత్ కిషోర్ తీసుకుంటే మీకు ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ ఓట్లు వస్తాయి 100%. ఎందుకంటే ఆయన చాలా మెథాడికల్ మనిషిని చెప్పాను చూడండి. ప్రతి బూత్, ప్రతి గల్లీ, ప్రతి మొహల్లా ఆయనకి చాలా క్లియర్ అవుట్ చేస్తున్నారు. వాళ్ళ టీమ్ ఇస్ ఎక్సలెంట్. ఇప్పుడున్న టీం నాకు తెలియదు, కానీ ముందు వాళ్ళ దగ్గర ఉన్న టీం బ్రిలియంట్ టీం. కోక్ నుంచి, పెప్సీ నుంచి, బోయింగ్ నుంచి, డాయిష్ బ్యాంక్, సిటీ బ్యాంక్, అక్కడి నుంచి వచ్చారు 2014 ఎలక్షన్కి మోదీ గారి కోసం పనిచేయడానికి. హోలోగ్రామ్ టెలికాస్ట్, చాయ్ పే చర్చ, ఇదంతా వాళ్ళ ఐడియాస్ ఉండే. చాయ్ పే చర్చ ఎక్కడి నుంచి వచ్చింది సాయి గారు? మణిశంకర్ అయ్యర్ గారు ఆ రోజు తాకటోరా స్టేడియంలో కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మోదీ గారు పిఎంజిఎం గారు ఇక్కడ వచ్చి ఛాయ్ అమ్ముకోవచ్చు కావాలంటే. దాట్ ఇమీడియట్లీ వాజ్ పిక్డ్ అప్ బై ప్రశాంత్ కిషోర్. కానీ ఆయనకు దాని తర్వాత ఈగో ప్రాబ్లం ఉండే, మీకు తెలిసింది. ఆయనకు యూనియన్ మినిస్టర్ పోస్ట్ కావాలంటే మోదీ గారు నో అన్నారు. దాని తర్వాత వాళ్ళ ఇద్దరు డివైడ్ అయ్యి స్ప్లిట్ అయ్యి వెళ్ళిపోయారు అనమాట. కానీ ఇప్పుడు కూడా ఆ టాక్టిక్స్ అనేది చాలామంది మన దేశంలో ఉన్నారు. దీనికన్నా ముందు కూడా ఇప్పుడు కూడా మహారాష్ట్ర పాలిటిక్స్లో కన్సల్టెంట్స్గా చాలామంది ఉన్నారు సాయి గారు. దే కెన్ ఆల్వేస్ మేక్ ఎ మూవ్ అనమాట. కానీ ఈ
మహారాష్ట్ర పాలిటిక్స్లో మీరు వచ్చి నేను మ్యాజిక్ క్రియేట్ చేస్తా అంటే అదైతే కాదు సాయి గారు, డెఫినెట్లీ. ఎందుకంటే మనం చూసాం దీనికన్నా ముందు ఎన్సీపీ అక్కడ ఇంకొక స్ట్రాటజిస్ట్ ఉన్నారు, నరేష్ అరోరా అని చెప్పి. ఆయనతో 2024 లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆయనతో చేశారు. ఇన్ఫాక్ట్ ఈ స్టిల్ విత్ ద పార్టీ, బట్ ఆయన రోల్ చాలా మటుకు తగ్గిపోయింది ఆఫ్టర్ పాసింగ్ అవే ఆఫ్ అజిత్ పవార్. ఆయన రోల్ తగ్గిపోయింది. ఇన్ఫాక్ట్ ఇది ఫస్ట్ మీటింగ్ కాదు సాయి గారు, ఇది 3వ మీటింగ్ ప్రశాంత్ కిషోర్. అదే అవును. దీనికన్నా ముందు 2 సార్లు మీట్ చేశారు. కానీ అప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను ఇప్పుడు ఈ ఎలక్షన్ కన్సల్టెన్సీలో లేను, నా ఓన్ పొలిటికల్ అవుట్ఫిట్ పెట్టుకున్నాను జన్సురాజ్ పార్టీ, నేను దాంట్లోనే కాన్సన్ట్రేట్ చేస్తా అని చెప్పారు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ తెలిసి ఇప్పుడు కొత్త ఎలక్షన్స్ ఏం రావట్లేదు, మ్యాక్సిమం యూపీ ఎలక్షన్స్ ఒకటి ఉంది, మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కొంచెం రావబోతుంది. దాంట్లో ఈయన రీబిల్డ్ చేసి పార్టీ అండ్ ఆర్గనైజేషన్ రీబిల్డ్ చేస్తే ఏదైనా అజిత్ పవార్ గారి యొక్క ఇమేజ్ తీసుకొని వీళ్ళకి ఏదైనా ఓట్లు వస్తే అది రావచ్చు. కానీ ఇది ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది చాలా మటుకు చూసుకోవాల్సి వస్తుంది. అండ్ సునేత్ర పవార్కి చాలా క్లియర్గా తెలుసు, అమిత్ షా గారితో పెట్టుకుంటే అంతే సంగతి, ఆయన పార్టీనే మాయం చేసేస్తారు అక్కడి నుంచి, మీరు ఎంపీలు పక్కన పెట్టండి. సో జిల్లా పరిషత్ ఎలక్షన్స్, ఇప్పుడు రాబోయే జిల్లా పరిషత్ ఎలక్షన్లో మహాయుతి అలయన్స్లో వీళ్ళు ఉంటారా లేదా అని ఇప్పుడు చూడాలి. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ ఆన్ దర్ ఓన్ అని చెప్తున్నారు. ఆన్ దర్ ఓన్ అయితే సునేత్ర పవార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్షిప్ కూడా పోతుంది సార్, దాంట్లో డౌట్ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.